మూసి ప్రక్షాళన అని చెప్పి 1,50,000 ఇల్లు స్వాధీనం చేసుకొని బుల్డోజ్ చేస్తామని అంటా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? దీంతో పాటుగా అంటే సామాన్యుల ప్రజలు సామాన్యులు కట్టుకున్న ఇల్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల ఇల్లు ఎక్కడైతే మూసి పుట్టిందో వికారాబాద్ మొదలుకొని సూర్యాపేట వరకు కూడా ఈ బెల్ట్ లో ఉన్నటువంటి ఇళ్ళన్ని కూడా మేము ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అవన్నీ జరగని ముచ్చట్లమ్మా. ఇటువంటి వాళ్ళు చాలా మాట్లాడిండ్రు, చాలా చాలా చేసిండ్రు, కానీ అవన్నీ జరగవు. సరే, వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ తెలంగాణ, నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో ఇటువంటి డ్రామా కంపెనీలకి, ఇటువంటి అరచేతుల వైకుంఠం చూపించే వాళ్ళకి, ఇటువంటి తుపాకు రాములు చాలా మందిని చూసిండమ్మా. రేవంత్ రెడ్డి చాలా చిన్నోడమ్మా. నా దృష్టిలో రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు. తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? లేకపోతే మీలాంటి వాళ్ళు పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నారు సోషల్ మీడియా సాక్షిగా, ఇది కరెక్ట్ కాదు మార్చుకోండి అన్నా కూడా మార్చుకునే పరిస్థితి కనబడట్లేదు ఎక్కడ కూడా. ఆయన మార్చుకునే పరిస్థితి లేడమ్మా. ఆయన ఇరుక్కపోయిండు. ఆయనకు ఆ ఎజెండా ఆయనకు ఉంటది. ఇప్పుడు ఆయనే మనం ఏదో తెలియక చేస్తుండు, చెప్పేవాళ్ళు లేక చేస్తుండు, లేకపోతే అదేంది ఏమంటారు కదా, అడ్వైజర్లు బాగాలేరు ఆయనకి, ఏదో అంతా ఉత్తదే. ఆయన కావాలని చేస్తుండు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు, తెలిసే చేస్తున్నాడు. ఆయనని ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎప్పుడు చూడండి, పుట్టల పాము ఒక రకంగా ఉంటది, బుట్టల పాము ఒక రకంగా ఉంటది. పామే కదా, అదే పాము కదా. అదే పాము పుట్టలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, బుట్టలోకి వచ్చిన తర్వాత పాములోడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల. అవునా కదా? ఇవాళ పాములోడు ఆడిచ్చినట్టు ఇవాళ ఆంధ్ర దోపిడిదారులు, పాలక వర్గాలు, బీజేపీ ఆడిస్తున్న ఆటలో రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు. ఆయన ఇవాళ పుట్టల పాము కాదు, ఆయన బుట్టల పాము. ఎవరంటారు ఆ పాములు? ఎవరు మరి ఆడిచ్చేవాళ్ళు? పాముల ఆటగాడు చెప్తున్నా కదా, ఆంధ్ర పాలక దోపిడీ వర్గాలు ప్లస్ బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నారు. రాహుల్ గాంధీ చేతిలో ఉన్నాడా ఏమన్నా రేవంత్ రెడ్డి? లేదు. ఆ జాతీయ అధ్యక్షుడైన ఖర్గే గారి చేతిలో ఉన్నారా లేదు రేవంత్ రెడ్డి? ఏఐసిసి పరిధిలో ఉన్నాడా? మరి చూడలేదు అమ్మ నిన్న మనం. ఆయన ఢిల్లీ పోయి ఎవరిని కలిసిండు అమ్మ? కేంద్ర మంత్రులు అందరినీ కలిసి వచ్చిండు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ పోయి ఎవరిని కలిసిండు? ఆయన ఏజెండా ఆయనకుందమ్మా. తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ సివిల్ సొసైటీ, తెలంగాణ ప్రజలు, తెలంగాణ పక్షపాతులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ సోయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ వాస్తవాలు తెలుసుకోకపోతే గిరిగీసినట్టే ఉండాలి. నేను రేవంత్ అన్న నా ఇంటికి పిలుస్తా కావచ్చు, రేవంత్ అన్న ఇంటికి నేను పోతా కావచ్చు, ఇద్దరం టిఫిన్ చేస్తాం కావచ్చు, లంచ్ చేస్తాం కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక విషయం వచ్చినప్పుడు నిక్కచ్చిగా మాట్లాడపోతే, ముక్కుసూటిగా మాట్లాడపోతే, నీళ్ళని పాలని వేరు చేసినట్టు చేయకపోతే ఏమైతే? నేను రేవంత్ ఇద్దరం చెప్తున్నాం కదా, వేములఘాట్కి ఎన్నోసార్లు పోయి వచ్చినాం. మల్లన్న సాగర్ విషయంలో ఎన్నోసార్లు కలిసి మాట్లాడినాం, కలిసి వేదిక పంచుకున్నాం. దేనికి దానికే మనం మాట్లాడుకోవాలా, మంచిని మంచనాల, చెడుని చెడనాల. అట్లా అనకపోతే పాలకులకి బదిలీ చేయడానికి మనం ఉన్నది. ఇదేనా తెలంగాణ తల్లి నేర్పింది? ఇదేనా తెలంగాణ తల్లి మనకిచ్చిన సోయి? ఇదేనా తెలంగాణ తల్లి మనకిచ్చిన ఆ సాంప్రదాయం? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎజెండాలు అయినబోతున్నాడు, తెలిసేబోతున్నాడు, తెలిసే చేస్తున్నాడు. ఆయన చాలా ఆయన రోడ్ మ్యాప్ ఆయనకున్నది. మనకి మనోళ్ళంతా ఇంకా కొంత ఏమో చూద్దాం అనే ఆలోచనలో, ఆశలో వీళ్ళున్నారు. కానీ వాళ్ళు క్లియర్ ఉన్నాడమ్మా. ఆయన ఏమి మాత్రం కూడా తేడా లేకుండా ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, నేను తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే ప్రతి పౌరుడు, ప్రతి తెలంగాణ తల్లి బిడ్డ ఇప్పటికైనా మనం ఈ తల్లిని అంగట్లో సరుకును చేసి, అంగ వివస్త్రను చేసి, ఏదైతే వీళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారో
మన తల్లిని మనం కాపాడుకోకపోతే ఉమ్, ఆ, ఉమ్, ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి పక్కన పెడదాం. ఉమ్, కేసీఆర్ తప్పులు మాట్లాడదాం, రేవంత్ రెడ్డి మాట్లాడదాం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవడైతే ఏంది, ఏ రాయితే ఏంది పన్ను ఉడగొట్టుకోవడానికి, అవును అది అవును. కాదు ఇక్కడ ముఖ్యం. ఉమ్, ఉమ్, తెలంగాణ తల్లి అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్, తెలంగాణ తల్లి గురించి మనం మాట్లాడతాం. ఉమ్, అది అది కేసీఆర్ పెట్టిండా అరే వాడు నా తెలంగాణ తల్లిని వాడెవడో ప్రతిష్ఠించేది, వాడెవడు జీవాలు తీసేది. అవును. ఉమ్, నువ్వు గౌరవించు, నువ్వు అభిమానించు, వ్యతిరేక మాట్లాడదు అంటే నేను మాట్లాడతా, ఉమ్, ఖచ్చితంగా మాట్లాడతా. ఉమ్, నా తెలంగాణ తల్లి ఈ తల్లి రూపం కాదు. నా తెలంగాణ తల్లి నాకు పౌరుషాన్ని, ఉద్యమాన్ని, పోరాటాన్ని, ప్రశ్నించే గొంతుని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించమని నేర్పిన తల్లి నాది. ఉమ్, బానిస బతుకొద్దని నేర్పిన తల్లి మా తల్లి. ఉమ్, ఆ తల్లి నేను చూసుకుంటా. ఆ తల్లి నాకు కళ్ళ కనపడుతుంది. నువ్వెవడివా కాదనడానికి, నువ్వెవడివా జీవో తీసి కేసులు పెడతా అనడానికి. yes. పెడతావా? పెట్టుకోపో. ఎంతమంది మీద పెట్టుకుంటావో. సార్ ఫైనల్ గా ఇప్పటికే చాలా టైం అయింది. ఫైనల్ గా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తే చాలా రోజుల తర్వాత కవిత కూడా జోరుగా జాగృతి అని చెప్పి తిరుగుతా ఉన్నారు జనాల్లోకి. నిన్న కూడా జగిత్యాల వెళ్ళి తెలంగాణ విగ్రహం గురించి శంకుస్థాపన అంటే విగ్రహ ఆవిష్కరణ చేసి వచ్చింది. అండ్ ఆ తర్వాత ఒక పక్కన కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటారా? అండ్ నెక్స్ట్ బీఆర్ఎస్ హోప్ కవిత ఉంది అనుకుంటున్నారు. నేను ఏమంటున్నా అమ్మా అంటే, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఇది రాజకీయ పరమైన చర్చ. తెలంగాణ తల్లిని రాజకీయ రచ్చులోకి లాగొద్దు. పార్టీల గొడవ చేయొద్దు. నాయకుల పంచాయతీ అసలే చేయొద్దు. వీడెవడమ్మా కేసీఆర్ పంచాయతీ రేవంత్ రెడ్డి పంచాయతీ చేయడానికి? మీరెవరు అసలు? నేను తెలంగాణ తల్లిని ఇవాళ రాజకీయం చేయొద్దు. దయచేసి రాజకీయ పార్టీలు ఎవరైనా సరే మీరు ఏమైనా ప్రజల సమస్యలు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. తెలంగాణ తల్లిని మీరు దాన్ని రచ్చకిడ్చి మీరు ఇది చేస్తున్నారంటే తెలంగాణ తల్లిని నరాన బాధ పెడుతున్నట్టే, గుణపాలు తీర్చుతున్నట్టే. కాబట్టి ఇవాళ కవిత అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా సరే, ఏ పార్టీ అయినా దీంట్లో ఎవ్వరు అతీతులు కాదు. అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నారా కేటీఆర్? ఇప్పుడు ఈ రేస్ విషయంలో కేటీఆర్ కి నోటీసులు జారీ చేస్తున్నారు. గవర్నర్ కూడా ఆమోద ముద్ర తెలిపినాడు. సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? ఒకవేళ అరెస్ట్ అయితే 50 కోట్ల స్కామ్ ఉందా? ఇంకా చాలా ఉన్నాయి కదా. అంటే మేము ఏమంటున్నాం అంటే, నేను అనుకుంటా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అవుతున్నట్టుంది. ఓకే, ఇప్పుడు చూసినాం కదా. అవును, ఎవరు అల్లు అర్జున్ గాయన్ని పట్టుకుపోయేసి ఇంకోటి చేసి రేవంత్ రెడ్డి, నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన ఈరోజు బుట్టలో పాముల ఆటగాడు ఆడిస్తుంటే ఆడతాడు. ఆయనకి చెప్పాల్సిన వాళ్ళు కేటీఆర్ పలానా టైంలో నువ్వు అరెస్ట్ చేయంటే అప్పటి వరకు సైలెంట్ అంతే. ఇప్పుడైతే అసెంబ్లీ ఉంది, నాకు కూడా అసెంబ్లీ అయ్యేదాకా ముట్టుకోపోవచ్చేమో, ఎందుకంటే లేని గొడవ అవుతుంది, లేని రచ్చ అవుతుంది అని. అసెంబ్లీ అయిపోగానే ఏముండదు కదా, అప్పుడు చేస్తుండొచ్చు. ఎస్, ఎనీవే సార్. సో చాలా రోజుల తర్వాత మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.